వెల్కమ్ టు ద జినీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్. నేను మీ సరోజన అంటున్నాండి. ఇప్పుడు నేను స్ట్రాబెర్రీ మొక్కలు పెట్టడానికి నేను మెన్యూర్ తయారు చేసుకుంటున్నాను. ఇది ఇసుక, మన వర్మి కంపోస్టు, అలాగే కిచెన్ వేస్ట్ కంపోస్టు, ఎర్రమట్టి కలిపినాను. ఇందులో మళ్ళీ నేనేం చేస్తున్నానంటే ఆల్ మిక్స్ పౌడర్ కూడా వేస్తున్నాను. ఇంకా చూడండి, ఇది మళ్ళీ 2 సార్లు కలుపుతాను, ఎందుకంటే ఇంకా ఉన్నాయి. సో అది సాఫ్, అది సో ఈ పౌడర్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ ఇసుక ఐస్కిపిచ్చి ఫ్రెండ్స్, ఇందులో ట్రైకోడర్మా పౌడర్ కూడా వేస్తున్నానండి. సో ట్రైకోడర్మా పౌడర్ ఇవన్నీ వేసి నేను కలిపేస్తాను. ఇట్లా అంతా కలిపేసుకున్నానండి. సో ఇప్పుడు నేను పాట్ చూపిస్తున్నాను మీకు. సో ఈ పాట్ తీసుకున్నాను. ఫస్ట్ ఇట్లాంటి పాట్లో పెడుతున్నాను. దీనికి మంచి డ్రైనేజ్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. దీనికి 4 హోల్స్ పెట్టాను. ఈ 4 హోల్స్లోనూ 4 రాళ్ళు పెడతా. చూడండి, 4 ఉన్నాయి. 4 రాళ్ళు పెడతా, ఎందుకంటే స్ట్రాబెర్రీ మొక్కలకి నీళ్లు పోవాలి, డ్రైనేజ్ చక్కగా ఉండాలి. ఇది పొడిగా ఉండాలి, ఇప్పుడు మొక్క పొడితో ఉండాలి. సో అందుకని ఇక్కడ 4 రాళ్ళు పెడుతున్నాను, చూడండి. సో ఫ్రెండ్స్, ఇదిగోండి 4 రాళ్ళు పెట్టాను. ఇప్పుడు మట్టి వేస్తున్నాము. రాళ్ళు కదలకుండా మట్టి వేయాలి. సో ఫ్రెండ్స్, ఇవి మనం తెచ్చిన మొక్కలు. సో నేను ఇట్లా ఒత్తాను. ఇందులో కోకోపీట్ తప్ప మనకి ఏమీ కనిపించట్లేదు. సో కనుక ఇది నేను ఇట్లా దాంతోనే పెట్టేస్తున్నా. సో ఇదిగో చూడండి, నాకు ఒక్క చేతితోటే నేను వీడియో చేస్తున్నాను, ఇక్కడ తీసేవాళ్ళు ఎవరు లేరు కనుక. సో ఇట్లా పెట్టేసి ఇదిగోండి ఇట్లా పెట్టాను. వీటికి కొంచెం కింద ఏం చేస్తానంటే, వీటికి మనకి కాటన్ ఉన్నది కదండి, కాటన్ బ్యాగ్స్ నుంచి ఆ కాటన్ అంతా చింపి, మనకు పార్సిల్ వచ్చిన కాటన్ అంతా దీని మీద పరుస్తాను. అది కూడా మీకు చూపిస్తాను. నాకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, ఇది ఒక్కటే నేను ఫుల్గా చూపిస్తాను. ఇట్లా దీనికి సపోర్ట్ పెడతాను. ఇక్కడేమో వేస్తా, ఎందుకంటే ఈ కొమ్మలు ఇట్లా రావచ్చు, ఇట్లా రావచ్చు, ఇట్లా రావచ్చు. కాకపోతే మనకి మట్టిలో కొమ్మలు ఉండకూడదు. ఎప్పుడైనా మనకి మట్టిలో కొమ్మలు ఉన్నాయనుకోండి, సో అది పుచ్చిపోయి కాయ అంటే ఏమంటారు దాన్ని, చచ్చిపోతుంది. ఆకులు చచ్చిపోయి ఈ మొక్క అంతా పోతుంది. కనుక మనం ఇట్లా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇతర మొక్కల్లాగా ఇది వేస్తే కలవదు. నేనున్న టబ్లన్నీ పెట్టేసిన తర్వాత, ఎందుకంటే 20 ప్లాంట్స్ తీసుకున్నాను, ఇవన్నీ పెట్టిన తర్వాత మీకు మళ్ళీ లాస్ట్ ఫైనల్గా చూపిస్తాను దీన్ని ఎట్లా కవర్ చేస్తున్నాను. ఇట్లా కాటన్తో నేను ఇట్లా కవర్ చేసేసాను. మీరు కాటన్తో చేసుకోవచ్చు, లేకపోతే కోకోపీట్తో చేసుకోవచ్చు, మీ కన్వీనియంట్ పేపర్స్తో చేసుకోవచ్చు, రైస్ అస్క్తో కూడా చేసుకోవచ్చు. లాస్ట్ టైం నేను రైస్ అస్క్తోనే చేశాను. ఇటుబడి ఈ ఆకులకి మట్టి తగలకుండా చూసుకోవాలి. కనుక ఎట్లా పెట్టుకొని ఇప్పుడు స్ప్రే చేసుకుందాం మనం నీళ్లు. నేను ఇట్లా కవర్ చేస్తానండి. ఇది చూడండి, ఈ లీఫ్ ఎట్లా పైకి వచ్చిందో, ఇట్లా పైకి వచ్చి దీని వెనకాల ఎట్లా కిందకి వెళ్ళిపోద్ది. ఇది కూడా ఇట్లా పైకి వచ్చి దీని వెనకాల కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడికి కాయలు మనకి ఎట్లా వస్తాయన్నమాట, కిందకి ఎట్లా ఏలాడుతూ ఉంటాయి. ఇక్కడ నీళ్లు పోసుకోవాలి, ఆకులు మాత్రం తడపకుండా పోసుకోవాలి. ఇది ఒక మెథడు. సో మనకి ఈ యొక్క మొక్కల్ని మనం ప్రాపగేట్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదండి ప్లాంటేషను. నేనైతే ఇట్లా చేస్తాను, మరి మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు. కానీ ఎట్లా పెరిగిపోయి ఈ కుండీ కిందకి ఎట్లా పక్కకు వచ్చేసి ఈ లెంతకు వచ్చి మనకి ఇక్కడి నుంచి ఆకులు ఇక్కడికి వచ్చేసి మనకి కాయలు వస్తాయి. ఓకే, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి, దీని నుంచి మనం ప్లాంట్స్ ఎట్లా ప్రాపగేట్ చేసుకోవాలో ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.
హలో ఫ్రెండ్స్, నా ఎర్తవాములు ఎట్లా ఉన్నాయో చూడండి. ఇదిగో ఓ ఇదిగో ఇదొకటి, ఇది కింద పడింది. సో ఇదొకటి. మనం రీపాటింగ్ చేసుకునేటప్పుడు మనం ఇది 3-4 రోజులు అవుతుంది నేను దీన్ని ఇక్కడ ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టి. నా ఎర్తవాము చూడండి ఎట్లా ఉన్నాయో. ఇప్పుడు మొక్క పెడదామని తీస్తే ఎట్లా వస్తుందో చూడండి. ఇట్లా ఉండాలి మనం ఎర్తవాములు. ఇదిగో ఇదొకటి ప్లస్ ఇప్పుడు ఇదిగో ఇదొకటి కనిపిస్తుందా? ఇదొకటి చూడండి ఎట్లా పడుతున్నాయో. ఇట్లా ఉంటే మన మొక్కలో 3 పువ్వులు 6 కాయల్లాగా వచ్చేస్తాయండి. ఫ్రెండ్స్, దీంట్లో దగ్గర 10 ఎర్తవాములు ఉన్నాయండి ఈ కుండీలో. నాకు డౌట్ వచ్చింది. నేను మట్టి అయితే నింపేశాను పాత కుండీల్లో. హోల్స్ ఉన్నాయో లేదో అని చూడటానికి పెడితే దీంట్లో హోల్స్ ఉన్నాయి, రాళ్ళు కూడా అక్కడక్కడ ఉన్నాయి. కానీ ఇందులో 10 ఎర్తవాములు వచ్చినాయి. ఇట్లా ఈ పెద్ద ఎర్తవాములు అందులో వేసేసాను అనుకోండి, నాకు బోల్డ్ స్ట్రాబెర్రీలు వస్తాయి, ఫ్రూట్స్ వస్తాయి. ఫ్రెండ్స్, నా ఎర్తవాము చూడండి ఎంతెంతలా ఉన్నాయో. ఇందాక చూపించి వేరే దాంట్లో వేస్తాను. ఇదిగో ఇందులో వేస్తున్నాను. అది చూడండి ఎట్లా చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ ఒకటి వేస్తున్నాను ఈ కుండీలో. సో ఇక్కడ ఒకటి వేస్తున్నా ఇందులో. అట్లాగే ఇప్పుడు పెట్టిన వాటన్నిటిలోనూ నేను ఎర్తవామ్స్ వేసి చూడండి. వేయగానే చక్కగా వెళ్ళిపోతాయి లోపలికి. అది పొడిలో ఉంది. ఇదిగో వెళ్ళవాగానే ఇదిగో చూడండి, ఇది దూరిపోతుంది చూడండి. ఇది అదిగో దూరిపోతుంది చూడండి, మట్టిలో దూరిపోతుంది చూడండి. వా, ఇదిగో ఇది కూడా వెతుక్కుంటుంది చూడండి, లోపలికి వెళ్ళిపోతుంది. ఇట్లా ఉండి ఈ మట్టిలో ఉండటం వల్ల మట్టిని గుల్ల చేసి మన మొక్కలు ఎదుగుదలకి ఫ్రూట్ రావడానికి మంచిగా పనికొస్తాయండి. కనుక ఎర్తవామ్స్ని చూసుకోవాలి మనం ఎప్పటికప్పుడు. మట్టి ఉందిగా, నాకు